గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేంద్రం ఏప్రిల్ 1 నుంచి ఇళ్ల గణన హౌస్ లిస్టింగ్ ఎందుకు చేస్తోంది? దేశవ్యాప్తంగా సమగ్ర జనగణనకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో జనగణన తొలి దశగా ఇళ్ల గణన అంటే హౌస్ లిస్టింగ్ ప్రక్రియను ఈ సంవత్సరం 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ఈ ప్రక్రియను కనీసం 30 రోజుల పాటు నిర్వహిస్తారు. వాస్తవానికి జనగణన 2021లో జరగాల్సి ఉండగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈసారి జనగణనను కేంద్రం 2 దశల్లో నిర్వహించాలని తలపెట్టింది. ఇది సాధారణంగా రేషన్ కోసమో లేదా ఓటర్ సర్వే టైప్ కాదు. దేశంలోని ప్రతి ఇల్లు, ప్రతి నిర్మాణం, ప్రతి గృహం అంటే గుడిసెతో సహా నమోదు చేసే మొదటి దశ ఇది. దీని తర్వాత 2027 ఫిబ్రవరిలో జనగణన అంటే పాపులేషన్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఎందుకు ఇచ్చారంటే కేంద్రం 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 తేదీ మధ్యలో ఏదైనా 30 రోజులు ఈ గృహ సర్వే చేయాలని నోటిఫై చేసింది. అంటే ఆయా రాష్ట్రాలు తమకు అనుకూలమైన 30 రోజులని ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య నిర్వహించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల వాతావరణము, ఎన్నికల షెడ్యూలు, పంటల కాలం లాంటివి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలకు కేంద్రం ఈ వెసులుబాటు ఇచ్చింది. సేకరణలో ఏమేమి వివరాలు అడుగుతారంటే ఈ సర్వేకి వచ్చేవారు ప్రతి ఇంటి గృహ పరిస్థితులు, గదుల సంఖ్య, పైకప్పు, గోడలకు వాడిన మెటీరియలు, వాటరు, బాత్రూమ్ సౌకర్యం ఉందా లేదా, కరెంటు సౌకర్యం ఉందా లేదా, అంటే వంట ఇంధనం ఏంటి, టీవీ, ఫోను, ఏం వాహనాలు వాడుతున్నారు, ఎలాంటి ఆస్తుల వివరాలన్నింటినీ కూడా సేకరిస్తారు. ఈ డేటా ఆధారంగా భవిష్యత్తులో ఆయా ప్రాంతాలకు గృహ నిర్మాణ పథకాలు కానీ, లేకపోతే నీటి పారిశుద్ధ్య ప్రాజెక్టులు కానీ, విద్యుత్తుకు సంబంధించి కానీ, పట్టణ గ్రామీణాభివృద్ధి ప్లానింగ్ కానీ ఈ డేటా బేస్గా రూపొందిస్తారు. ఇక అదేవిధంగా అసెంబ్లీ సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ అంటే డీలిమిటేషన్ వంటి నిర్ణయాలకు కూడా ఈ డేటాను బేస్ రెఫరెన్స్గా వాడతారు. ఆదాయము, కులము, సామాజిక సర్వేలకు కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది. మీ వివరాలు మీరే నమోదు చేసుకోవచ్చా అంటే అవుననే చెప్పాలి. మొదటిసారి ఈ గణన పూర్తిగా డిజిటల్గా మొబైల్ యాప్లతో జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పేపర్ షెడ్యూల్ బ్యాకప్గా మాత్రమే ఉంటుంది. వచ్చే ఏడాది జరగనున్న జనగణనలో అంటే పాపులేషన్ ఎన్యూమరేషన్లో మాత్రం జనాభా వివరాలను పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలో నమోదు చేయనున్నారు. ఇది దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న డిజిటల్ జనగణనగా నిలవనుంది. ఇళ్ల గణన మొదలయ్యే ముందు 15 డేస్ అంటే 15 రోజులు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మీ వివరాలను మీరే మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయవచ్చు. వీటిని సర్వే చేసే వాళ్ళు వచ్చి కేవలం వెరిఫై మాత్రం చేస్తారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.